హాయ్ అండి. నేను మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మటన్ పికిల్తోను. మటన్ పికిల్ ప్రాసెస్ చూద్దాము. ఇంకా కొన్ని అయితే కర్రీ కోసం కూడా ఉంచాను. ఇంకా ఫస్ట్ అయితే మనం మటన్ పికిల్ స్టార్ట్ చేసేసాం. ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసానండి. ఇంకా ప్యాన్ పెట్టేసుకొని అందులో మటన్ ముక్కలు అటు ఇటు ఒక అరకిలో ఉంటాయిలేండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అంతకుముందు ఒకసారి చికెను బాగా ఖైమా చేసేసి దాంట్లో ఒకసారి చేశాను, పర్లేదు, నాకు నచ్చింది. ఇంకా సెకండ్ టైం ఇలా అయితే ట్రై చేస్తున్నాను. ఇంకా దాంట్లో మనం ఉప్పు కొంచెం, పసుపు కొంచెం వేసి బాగా ఉడికించుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన పేస్ట్ అయితే అదే అల్లం వెల్లుల్లి పేస్ట్, దానికోసం అయితే ఇంక మనం కట్ చేసుకొని అక్కడ మిక్సీలో పెట్టేసుకున్నాను. ఈ లోపు అయితే ఇక్కడ బాగా ఉడికేస్తుంది. మటన్ కొంచెం టైం పట్టింది కదా ఉడకడానికి. ఇంకైతే అది బాగా ఉడకాలి కదా, ఇంకా దాన్ని బాగా ఉడికిచ్చేస్తున్నాను. చాలాసేపు ఉంచానండి, దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ దాకా కొంచెం చిన్న మంట మీదే బాగా ఉడికేసింది. ఇంకా నీళ్ళు మొత్తం ఎగిరేదాకా బాగా లోపలే వేయించేసేయాలి కదా, ఇంక బాగా ఎగిరేదాకా ఇంకైతే బాగా తిప్పుతూ కలిపేసుకున్నాను. నీళ్ళైతే మొత్తం దాంట్లో నీళ్ళు వస్తాయి కదా మనం ఉడికిచ్చేటప్పుడు, అయ్యా మొత్తం ఇంకిపోయేదాకా బాగా వేయించేసుకొని ఇంకా పక్కన ప్లేట్లో అయితే తీసేసుకున్నాను. ఇంకా అదే ప్యాన్ కడిగేసుకొని మళ్ళీ ఇంకా మనం పెనం మీద అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా దానిలో నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. మరి పచ్చళ్ళు అది వాడచ్చో లేదో నాకైతే తెలియదు. తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఒకవేళ తెలిస్తే. ఇంకా సన్ఫ్లవర్ ఇంకా పావు కిలో పట్టిద్ది అరకిలోకి అని నేను యూట్యూబ్లో కొన్ని చోట్ల చూశాను. ఇంకా సేమ్ అదే ప్రాసెస్ ఉండకపోయినా మనకు నచ్చినట్టయినా చేసుకోవాలి కదా. ఇంకా అలా అయితే ట్రై చేశాను. ఫస్ట్ నేనైతే ఇంకా ఆయిల్లో ఫస్ట్ చికెన్ వేయించేసుకోవాలి కదా బాగా. చికెన్ బాగా కాకపోయినా ఒక రకమంగా వేయించుకున్నాను. మరీ ఎక్కువగా వేయించుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం గట్టి పడతాయని నేను విన్నాను. ఇంకా బాగా కలర్ వచ్చేలాగా వేయించుకున్నాను. నేను వేయించే ప్రాసెస్లో మా పిల్లలు అయితే చికెన్ పకోడీలా కనబడుతుందని చెప్పేసి అసలు మటన్ తినడానికి ఇష్టపడరు. పర్లేదు తిన్నారు, సర్లేండి అని చెప్పేసి ఇంక వాళ్ళకి కొన్ని ముక్కలు అయితే ఇచ్చేసాను. ఇంకా కొన్ని ఉన్నాయి అయితే ఇలా వేయించేసాను. నేను ఇంత పని ప్రాసెస్ ఏం లేదు, నాకు నచ్చినట్టు నాకు తోచినట్టు అయితే చేసేసాను. ఇంక ఇలా బాగా వేయించేసాం కదా, ఇంక వేయించేసరికి అవి చూడండి ఇంత కనబడుతుంది. ఈ నూనెలో వేయగానే నూనె పైకి చిమ్ముతుంది. అందుకని కెమెరా కొంచెం వెనక్కి చేశాను. ఇంకా బాగా వేగిపోయినాయి. బాగా అంటే మరీ బాగా కాదు, కొంచెం పచ్చి ఉంది అనగానే తీసేయాలి. మళ్ళీ తర్వాత నూనెలో వేస్తాం కానీ ఇంకొంచెం గట్టి పడిపోతాయి. ఇంక ఇలా అయితే తీసేసుకున్నాను. పక్కన ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, ఇంకా పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా ఫస్ట్ నేనైతే ఇలా గ్లాస్లో తీసేసుకుంటున్నాను, కప్లో తీసేసుకుంటున్నాను. ఇంకా మనకు అల్లం పేస్ట్ అయితే వేసుకొని ఇంకొంచెం బాగా కాల్చుకోవాలి. అది కొంచెం మరి పచ్చిగా ఉంటే కొంచెం పాడైపోవడానికి అవకాశాలు ఉంటాయి కదా, ఇంకా అలాగనుకొని ఇంకా దాన్ని మనం బాగా వేయించేసాను ఫస్ట్. ఇంకా తర్వాత ఇంకేముంది, మనం మామూలుగా ఉప్పు, కారం, ధనియాల పౌడరు, మెంతి పౌడరు, జీలకర్ర పౌడర్ అలాంటివన్నీ వేసుకున్నాను. ఇంకా దాంట్లో వేయాల్సిన ప్రాసెస్ మీకు తెలిసే ఉంటుంది. ఇంకా జీలకర్ర పౌడరు వేసేసుకున్నాను. గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసేసాను. నాకు చివరిలో కొంచెం ఉప్పు సరిపోనట్టు అనిపించింది. ఇంకా ఉప్పు కూడా వేసేసుకున్నాను. ధనియాల పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు. నాకైతే పచ్చడి బాగా టేస్ట్ అనిపించిందండి. ఇది వీడియో చేసి కూడా 4 రోజులు అయిపోయింది. ఈ క్రమంలో సగం పచ్చడి కూడా తినేసాము మేము. పర్లేదు, నాకైతే నచ్చింది పిచ్చగా. ఇంకోసారి కూడా ట్రై చేయాలి. చికెన్తో చేస్తాను ఈసారి తప్పకుండా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మనం మటన్ ముక్కలు అయితే వేసేసుకుంటున్నానండి. వేసేసుకొని మనమైతే ఇంక బాగా కలుపుకోవాలి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. ఇంక అన్నీ వేసుకుంటాం కదా మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా వేసుకున్న తర్వాత కొంచెం బాగా అది నూనె చూడండి అలా తెరలాడుతుంది కదా, ఇంకా ఆ క్రమంలో ఇంకా గట్టి పడతాయి ముక్కలని చెప్పేసి ఇంకా ఆపేసాను. ఇంకొంచెం సేపు బాగా కలిపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత